బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాదే సాయి కృష్ణ కేసులో నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును కాసేపట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో హాజరుపరచనుంది. ఇవాళ వైద్య పరీక్షల తర్వాత ఆయన కోర్టులో హాజరుపరచనున్నారు. అజిత్ సింగ్ నగర్ లో ఆయన స్నేహితుడి ఇంటి నుంచి సిఐ నాగరాజును నిన్న అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో స్వయంగా ఐజీ రంగంలోకి దిగి నేరుగా ప్రశ్నించినప్పటికీ సిఐ నాగరాజు నోరు మెదపకపోవటం, సమాధానాలు చెప్పకుండా దాటవేయటం పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు పేరుతో సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి అతను మాయమవటం వరకు సిట్ అధికారులు సిఐ నాగరాజుపై ప్రశ్నల వర్షం కురిపించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ పేరుతో సాయి కృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు ఎందుకు తీసుకొచ్చారు? ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారు? ఇందులో సాయి కృష్ణ పిఎస్ సిబ్బంది పాత్ర ఎంత? పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ చేశారు అని సిట్ విచారణలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. ఐజీ స్థాయి అధికారి స్వయంగా ప్రశ్నించినప్పటికీ సిఐ నాగరాజు సహకరించలేదని, కీలక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దాటవేశారట. సిఐ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటం, సాయి కృష్ణ ఆచూకీ దొరకకపోవటం, ఫుటేజ్ మాయమవటం వంటి పరిణామాలు పలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇవాళ సిఐ నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సస్పెండెడ్ సిఐ నాగరాజును కాసేపట్లో జీజీహెచ్ కు తీసుకురానున్నారు. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకున్న అనంతరం నాగరాజును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. శాంతి భద్రత సమస్య తలెత్తకుండా ఏసీపీ దామోదర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గాదే సాయి కృష్ణ కేసులో అయితే నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఏదైతే గాదే సాయి కృష్ణ కేసుకు సంబంధించి సిఐ నాగరాజ్, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజును నిన్న సిట్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న 5 గంటల తర్వాత కేసు కూడా నమోదు చేయడం జరిగింది, అరెస్ట్ చూపించడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా సాయి కృష్ణ సిట్ ఆధీనంలో అదుపులోనే ఉన్నారు. ఈ రోజు మరికొద్దిసేపట్లో ముందుగా మెడికల్ నిర్వహించాల్సి ఉంటుంది. ఆయన ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అందుకోసము ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. అక్కడ మెడికల్ చెకప్ నిర్వహించిన తర్వాత ఆ సర్టిఫికేట్ తీసుకుని కోర్టు ముందు హాజరుపరుస్తారు. కోర్టు ఆయన కేసు వివరాలు విన్న తర్వాత రిమాండ్కి అయితే రెగ్యులర్ ప్రాసెస్ లో భాగంగా రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ఆ తర్వాత కేసుకు సంబంధించి విచారణ కోసం మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు బెయిల్ వేసే అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక సాయి కృష్ణ కేసుకు సంబంధించి అనేక మలుపులు తర్వాత ఎట్టకేలకు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న చూసాము. ఆయన అరెస్టు క్రమంలో కూడా ఆయనకు సంబంధించిన మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాన్ని పోలీసులు నిరోధించడం జరిగింది. ఈ రోజు కూడా కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో లేదా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో అలాంటి ఏవి అడ్డంకులు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఈ సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గానే తీసుకుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా నిన్న కేబినెట్ సమావేశంలో కూడా ఈ కేసుకు సంబంధించి చర్చకు రావడం జరిగింది. అందుకోసమే ఈ కేసుని త్వరితగతిన తేల్చాలి, అదేవిధంగా సాయి కృష్ణ ఏమయ్యాడన్నది ప్రజల ముందు ఉంచాలన్న దాంతోనే సిట్ను వేయడం జరిగింది. సిట్ లో కూడా మనకి ఎస్పీలు అందరు 9 బృందం ఉంది. 9 బృందం కూడా ఎస్పీ స్థాయి బృందాన్ని వేయడం జరిగింది. అందులో చూసుకుంటే కనుక మనకి 9 అధికారులను, ఈ 9 అధికారులు కూడా మనం చూసుకుంటే కనుక జిఎం రవిప్రకాష్ వెస్ట్ గోదావరి ఎస్పీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఆదాన్ నయీం ఆస్మీ కూడా ఉన్నారు, అల్లూరి సీతారామనగర్, అదేవిధంగా అమిత్ బర్దారి, ఇలా 9 కూడా ఈ సిట్ బృందంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసును త్వరితగతిగా తేల్చాలి. అసలు సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడా లేదా, ఏదైతే ఆరోపణలు విమర్శలు వస్తున్నా ఆయన లేరు, చంపేశారు, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ లో కొట్టారు అనే అంశాలు ఏవైతే వాటన్నిటి మీద కూడా నిగ్గు తేల్చాలని చెప్పేసి సిట్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. అదేవిధంగా సీసీ ఫుటేజ్ సంబంధించి కూడా నిన్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వెళ్తే సీసీ ఫుటేజ్ కూడా లేకుండా కనిపించకుండా పోవడం లాంటి అంశాలన్నీ కూడా సిట్ సేకరించడం జరిగింది. ఉన్న ఫుటేజ్ ఆధారంగా తీసుకుని దీన్ని ఇంకా మరింత లోతుగా వెళ్లే ప్రయత్నాలు కూడా సిట్ చేయబోతుంది. మొత్తానికైతే
సిఐ నాగరాజును మరికొద్ది సేపట్లో కోర్టు ముందుకు తీసుకెళ్లబోతున్నారు. కోర్టు తర్వాత అప్పుడు నెక్స్ట్ కోర్టు ఏం చెప్తుందో చూడాల్సి ఉంటుంది. మామూలుగా అయితే రిమాండ్ 14 రోజులు రిమాండ్ విధిస్తుంది. అయితే పోలీస్ కస్టడీకి ఈ రోజు అనుమతిస్తుందా లేకపోతే ఆగే రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తుందా చూడాలి. మరోవైపు చూసుకుంటే కనుక సిఐ నాగరాజు తరఫున కూడా లాయర్లు బెయిల్ పిటిషన్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.